స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడిచిపోతూ ఉన్న దళిత క్రైస్తవుల్ని ప్రభుత్వాలు ఎందుకు విస్మరిస్తున్నాయి? ఎందుకు అన్యాయానికి గురి చేస్తూ ఉన్నాయి? ఇదే మా ప్రశ్న. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ని బేస్ చేసుకుని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దళితుల మీద మత ఛాందస్తవాదులు ఎంత భయంకరంగా దాడులకు దిగబడుతున్నారో అనేటటువంటిది ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ప్రభుత్వం వివక్ష ఉన్న చోట వివక్షను పసిగట్టి ఆ వివక్షకు కారణమైనటువంటి అంశాలని చట్టసభల పరిధిలోనికి తీసుకుని వెళ్లి ఆ జనాల పక్షంగా నిలబడి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉండి ఉండగా ఈ రోజు జరుగుతున్నది ఏమిటండి? రాజ్యాంగబద్ధంగా పౌరుడికి వివక్షలైనటువంటి స్వేచ్ఛా స్వాతంత్ర్యాల్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలో పొందుపరిస్తే 1950 ఆగస్టు 10వ తారీఖున ఈ దేశంలో షెడ్యూల్ కాస్ట్ కి చెందినటువంటి వర్గాలను అణిచివేయడానికి ఒక కుట్రపూరితమైనటువంటి పన్నాగానికి పునాదులు వేసింది అగ్రవర్ణాల యొక్క అహంకారం కాదా? స్వతంత్రం రాకముందు దళితులు ఏ బానిసత్వం కింద అయితే ఉండాలని ఆధిపత్య కులాలు ఆలోచించాయో, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా అదే బానిసత్వం కిందకి దళిత సామాజిక వర్గం యావత్తును తీసుకువెళ్ళడం ఇది ఎంతవరకు సమంజసమైనటువంటి విషయం అని ప్రశ్నిస్తా ఉన్నాం. రెండవదిగా చూస్తే క్రిస్టియానిటీలోనికి బలవంతపు మత మార్పులకు గురి చేస్తున్నారు అని చెప్పి కొంతమంది ప్రజాప్రతినిధులు స్పష్టంగా మాట్లాడుతున్నారు. మతం అనేటటువంటి ఎజెండాని భుజాన వేసుకుని మత ప్రాతిపదికన రాజకీయాలు చేసేటటువంటి వ్యక్తులు మనుషుల్ని మనుషులుగా చూడకుండా మతంతో మనుషుల్ని చూచి ప్రభుత్వాలకు మతంతో పని ఏముందండి? మత ప్రాతిపదికన మనుషుల్ని చూడాల్సినటువంటి అవసరం ఏముందండి? ఒక రకంగా చెప్పాలంటే దళితుల్ని ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి మీరే ఒక మతంలో బలవంతంగా ఉండమని చెప్పి దళిత వర్గాల మీద బలవంతపు మత మార్పిడి విధానాన్ని మీరు గురి చేస్తున్నారు. ఈ మతంలో ఉంటేనే మీకు రిజర్వేషన్లు ఉంటాయి, ఈ మతంలో ఉండకపోతే మీకు రిజర్వేషన్లు ఉండవు అని చెప్తున్నారు. అంటే బెనిఫిట్స్ అనేటటువంటి తాయిలాలు మీరు ఎక్కడ ఉంటేనే మీకు అందుతాయని చెప్పేటటువంటి రాజకీయ నాయకుల యొక్క కుతంత్రపు ఆలోచన ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. రాజ్యాంగం మతాధారితంగా బెనిఫిట్స్ ఇచ్చిందా? వారి యొక్క అన్టచబిలిటీని బట్టి, వారి యొక్క సామాజిక వెనకబడినటువంటి పరిస్థితుల్ని బట్టి పౌరునికి కులాధారితమైనటువంటి కొన్ని రిజర్వేషన్స్ ని ప్రసాదించింది. అందులో భాగంగా బీసీలు రిజర్వేషన్ తీసుకుంటున్నారు, ఓసీలు రిజర్వేషన్లు తీసుకుంటున్నారు, రాజ్యాంగ పరిధిలో లేని రిజర్వేషన్లు కూడా ఓసీలు అనుభవిస్తూ ఉన్నారు.